హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అండి. నేను కృష్ణుని యొక్క పాదాలను అయితే ఇలా వేసుకున్నానండి. ఇలా బయట నుంచి ఇలా ఇంట్లోకి అయితే ఇలా వేసుకున్నాము. ఇలా వేసుకుంటాం కదండి కృష్ణాష్టమి రోజు. మధ్యలో చిన్న చిన్న పాదాలు వచ్చాయి చూసారా, అలాగే పెద్ద పాదాలు వచ్చి చుట్టూ డిజైన్ అది వచ్చింది. ఇలా నేను హాల్లో కృష్ణుడిని ప్రతిని పెట్టుకున్నాను కదండి, బాలకృష్ణుడిని. సో అక్కడ వరకు అలా వేసుకున్నానండి నేను. ఆ రోజు కృష్ణుడికి అయితే అటుకులు ఇష్టం అని చెప్పేసి అటుకులు బెల్లం కలిపి పాయసం చేశానండి. వెన్న నివేదించాను, ఇంక పులిహోరని కూడా నివేదించానండి. అలాగే ఒక జత బట్టలు కూడా పెట్టాను చూసారా, అందులో ఒక 500 జత బట్టలు ఇలాగా మా సిస్టర్ వాళ్ళ బాబుకి అయితే ఇచ్చానండి, కృష్ణుడి రూపంగా భావించి. ఇలాగా తర్వాత పువ్వులు కుంకుమ పసుపు వేసి ఇలా అయితే దేవుడి పాదాలు అలంకరించుకున్నానండి. అప్పుడు కొంచెం పిల్లలు నడిచేసారండి, కొంచెం అందుకే పాదాలు చెరిగినట్టున్నాయి. అలా అసలు అవుతుంది అనుకున్నాను, ఎందుకంటే అది ఫుల్ వర్షం వస్తుంది. సో తర్వాత వర్షం తగ్గిన ఇలా అయితే వేసుకున్నాను. ఇలా అయితే కృష్ణుని ఇలా పూజించుకున్నానండి. కృష్ణునికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం అంటే కదండి, అందుకని చెప్పి తులసి దళాలతో ఇలా పుష్పాలతోని ఇంకా గులాబీలోని చామంతులతో ఇలా అయితే పూజ చేసుకున్నాను. కృష్ణుడిని ఆ రోజు బాలకృష్ణుడికి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఇది విష్ణు యొక్క 8వ అవతారం అండి, కృష్ణ అవతారం అనేది. నేను వీటి వల్లే ఆ పాదాలు అంత త్వరగా అంత ఈజీగా వేసుకున్నానండి, అంత అందంగా వచ్చాయి. ఇవైతే నేను అరుణాచలం వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఈచ్ వన్ 20 రూపీస్ పడింది. ఇది 20 రూపీస్, అది 20 రూపీస్ పడిందండి. వీటి వల్ల అంత అందంగా వచ్చాయండి పాదాలు అనేటువంటివి.